గుడ్ మార్నింగ్, నేను సిరిసాగర్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర పన్నినట్లు సోషల్ మీడియాలో వైరల్. విజయనగరం సంకిలి స్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన హెచ్ఎం. నెల్లూరులో వినాయక నిమజ్జనం, ఊరేగింపులో పేలుడు బాణసంచా పేలడంతో 10 మంది చిన్నారులకు గాయాలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర పన్నినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ హత్య మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ తో పాటు అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్ తో పాటు మరో 2 సదరు వీడియోలో విపరీతంగా మద్యం సేవించి ఈ ప్లాన్ గురించి చర్చించారు. ఈ సదరు వీడియో వ్యవహారం 5 రోజుల కిందట పోలీసులకు తెలిసిందని, కానీ వారు స్పందించలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం విజయనగరం జిల్లా పుర్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామి పంచ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్ర స్వామి సమక్షంలో విఘ్నేశ్వరునికి పూజలు చేశారు. 5 రోజుల కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని అర్చకులు తెలిపారు. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాల మండలం సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాతృభాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు, క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరడాన రామినాయుడు మాట్లాడుతూ, వ్యవహారిక భాష కోసం గిడుగు రామమూర్తి పంతులు ఎంతగానో కృషి చేశారని, గిడుగు పుట్టినరోజున మాతృభాషా దినోత్సవం నిర్వహించడం తెలుగు వారికి గొప్ప గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు గొర్రె గోవిందరావు, ఆంగ్ల భాష ఉపాధ్యాయులు వావిలి పిల్లి కృష్ణమోహన్, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నజీర్ మహమ్మద్ తన కార్యాలయంలో బాధితులకు సిఆర్ఎంఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకునే ప్రభుత్వం, పేదల కోసం పుట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి అన్నీ తానే చూసుకుంటున్నారని తెలిపారు. తర్వాత పేదవారికి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి, ముఖ్యంగా వైద్య సదుపాయాల కోసం ఆర్థికంగా చితకలు పడిపోయేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కార్పొరేట్ వైద్యం కోసం వాళ్ళు అవసరమైనటువంటి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఒక పక్కన డాక్టర్లు గాని, ఒక పక్కన హాస్పిటల్ మరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా గుండె ధైర్యంతో ముందుకు సాగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఒక మంచి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి భగవంతుడు ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు ఆయనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ నేత రమేష్ నాయుడు వీడగు వెంకటరామూర్తి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వివి రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈ రోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. గతంలో మన పూర్వీకులు లేదా కవులు తెలుగు భాష కొంచెం గ్రాంధికమైనటువంటి భాష, అటువంటి భాషను సామాన్య మానవుడికి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గిడుగు వెంకటరామూర్తి గారు తను చనిపోయేంత వరకు కూడా మొత్తం తెలుగు భాష ఉద్యమానికి సామాన్య మానవుడికి పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా భాష కోసం వారు ప్రయత్నం చేస్తూ అన్ని పదాలు మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు వెంకటరామూర్తి గారు. అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి రాబోయే తరాలు ఇప్పటికే తెలుగు మర్చిపోయారు. వారందరికీ కూడా తెలుగు మన భావితరాలకు అందించాలి. మన భాషలో మనం ఫీల్ అవ్వాలి. లేదా మనం ఎప్పుడైతే మన భాష మీద మనకు పట్టుంటుందో అప్పుడే మనం వేరే భాషలు నేర్చుకోవడానికి కానీ, లేదా విజ్ఞానం సైన్స్ స్టూడెంట్స్గా కూడా సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా చూస్తే మాతృభాషలో కష్టపడి చదివిన వారికి ఎటువంటి అవకాశం వచ్చింది. సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద హియంద్రీవా జలాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఓయూఎంయూలు చేసుకోనున్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు. చాలా మంది ఉంటారు. గుంటూరు నెహ్రూ నగర్లోని రిజర్వాయర్ నుండి వచ్చే పాత పైప్లైన్ మరమ్మత్తు పనుల కారణంగా 2 రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఈ నెల 31 నుంచి పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోతుందని, దీనివల్ల స్తంభరావు గురువు, నెహ్రూ నగర్ సహా అనేక ప్రాంతాలకు నీరు అందదని, ప్రజలందరూ సహకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు. పొగలు వస్తున్నందువలన రిపేర్స్ దాన్ని కొత్త లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త లైన్ కూడా దాదాపు
3.5 సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే అది ఉన్న హర్డిల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని అంతిమంగా కొత్త లైన్ ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేశాము. అయితే ఈ కొత్త లైన్కి ఆ పాత లైన్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మరి మనకు ఒక 2 రోజుల పాటు కొన్ని ఏరియాస్లో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్లో వాటర్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ పేపర్కు మీడియా ద్వారా చెప్పాను. ఇది ఏ డేట్ అంటే 31వ తేదీ ఉదయం సప్లై వస్తుంది. బట్ 31వ తేదీ మధ్యాహ్నం తర్వాత వచ్చే సప్లై అంతా కూడా 31వ తేదీ 1వ తేదీ పూర్తిగా, మళ్ళీ 2వ తేదీ కూడా పాక్షికంగా ఈ వాటరు సప్లై అనేది ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు కొంచెం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోండి. మేము కూడా కొన్ని ట్యాంకర్స్ స్టాండ్ బై పెట్టుకుంటున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నగరపాలక సంస్థకి మీరు ఫోన్ చేసి శ్యామల నగర్, హనుమయ్య నగరు, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసుంధరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాలు, ముఖ్యంగా ఈ హెచ్ఎల్ఆర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనం వాటర్ ఇస్తామో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించండి. మీరు నగరపాలక సంస్థకు సహకరించి, ఎందుకంటే మనం ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూని మనం సెటిల్ చేసాం. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు, రైల్వే పాసులు, బస్ పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ సమాజంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు గండ్ల రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్, ఉపాధ్యాయులు పి రవీందర్, కార్యదర్శి సట్ల హనుమంట్లు, జంట్ల మనోజ్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ ముందు వచ్చి నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఎందుకంటే మేము గౌరవ వేతనం కూడా లేని సమయం నుంచి మేము జర్నలిస్టుగా పనిచేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగగారి భూమయ్య గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ గారికి నమస్కారం. టీయూడబ్ల్యూజే ఐజేయు నిర్మల్ జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్తో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి బాధ్యులు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పెండింగ్లో పెడుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది న్యాయమైన డిమాండు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా జర్నలిస్టులపై వార్తలను నిర్భయంగా వాస్తవాలు రాస్తే కూడా కొంతమంది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఝాన్సీ రోడ్డు నందు శ్రీ త్రిశక్తి మాతా దేవాలయంలో అంగరంగ వైభవంగా నవరాత్రోత్సవాలు చేసి వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం చేశారు.
రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఏలూరు జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. కనీసం పంట పండించడానికి కావలసిన ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మరి ఎరువులు అందుబాటులో లేదు. ముఖ్యంగా యూరియా కొరత వల్ల ఈరోజు రైతాంగం అల్లాడిపోతున్నారు. యూరియాని బ్లాక్ మార్కెట్లో ఈరోజు అమ్మడం వల్ల రైతులకి యూరియా అందుబాటులో లేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. పండించిన పంటకి రైతుకి గిట్టుబాటు ధర లేదు. సాగు చేసుకోవడానికి ఎరువులు లేవు. ఎరువులతో పాటు యూరియా కూడా అందుబాటులో లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. ఈ యొక్క సమస్యని పరిష్కరించకపోతే త్వరలోనే రైతుల తరపున నేను మరి ఆందోళన చేస్తానని కూడా మరి కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోనసీమ జిల్లా పి గన్నవరంలో అక్షర స్కూల్లో ప్రిన్సిపల్ మురళి గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిడుగు రామమూర్తి పంతులు తెలుగులో వాడుక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన గొప్ప భాషావేత్తగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని కూటమి మహిళల ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల తరపున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ మేయర్ సుంకర పావని, నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబులు, ఎన్డీఏ కూటమి నాయకులు, శ్రేణులు మరియు మహిళలు పాల్గొన్నారు. చాలా అదృష్టవంతులు మీరు. పత్తిపాటి నియోజకవర్గం వాళ్ళు ఒక మహిళ బాధలు తెలుసుకుంటారుగా, మహిళలకి వాళ్ళగా ఒక మహిళ ఎమ్మెల్యే మీ అందరూ కూడా తెలుసుకున్న అదృష్టంగా భావించాలి ఖచ్చితంగా ఈ రోజున. ఎందుకంటే తెలివైంది, చదువుతున్నది, మీకు ఏమి కావాలి అని ఆలోచించి మీ సమస్యని మీరు చెప్పకుండానే తీర్చగలిగిన వ్యక్తి ఈరోజు మీకు శాసనసభ్యులుగా ఉన్నందుకు మీరందరూ కూడా అదృష్టవంతులు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా స్త్రీ పక్షపాతి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్రంలో సోదరులను ఏ విధమైన బాధపడకూడదు, ఎటువంటి బాధపడకూడదని ఆయన ఆలోచన విధానం ఎప్పుడు కూడా మీ వైపే ఎక్కువగా ఉండడం. గాజువాక డిపో కొత్త నక్కవానిపాలెంలో కోటి లింగాల వినాయకుడు పేరుతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కోటి లింగాలను తయారు చేసి దర్శనం, పార్క్ ప్లస్ స్టాండ్, ఎగ్జిబిషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికోసం లంబోదర ట్రస్ట్ నిర్వాహకుడును ఎన్నిసార్లు పర్యావరణం కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడొద్దని ఈ చిన్నారి సాహితీ ప్రాధేయపడినా స్పందించలేదు. 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో పిల్ వేయనున్నారు. ప్రముఖ న్యాయవాది కాంట్రేగుల లీలా హరిప్రసాద్ నోటీసులో హెచ్చరించారు. నమస్తే, నా పేరు సాహితి. నేను విజ్ఞాన్ హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచే మొక్కలంటే చాలా ఇష్టం. ఆ మొక్కల్ని పెంచి ఎవరిదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అవుతే ఆ మొక్కలనే బహుమతిగా ఇస్తూ ఉంటాను. వినాయక చవితికి మట్టి విగ్రహాలను ఉచితంగా పంచుతూ ఉంటాను.
జీవీఎంసీ వాళ్ళు మట్టి వినాయకులనే పూజించండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడొద్దు అని ప్రచారం చేసిన జీవీఎంసీ మరి కోటి శివలింగాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పెట్టినప్పుడు దాని మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు? నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎవరు దానికి స్పందించలేదు. నేను న్యాయ పోరాటం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి దానికి మా లాయర్ గారైన లీలా హరిప్రసాద్ గారు సార్ మాకు సహకరించారు. సంబంధిత శాఖలకు నోటీస్ పంపించాము. దానికి కూడా ఎవరు స్పందించకపోతే నేను కోర్టుకి వెళ్ళడానికైనా వెనకాడను. పర్యావరణాన్ని కాపాడాల్సిన వాళ్ళే పర్యావరణాలు పాడు చేస్తుంటే పర్యావరణాన్ని కాపాడాల్సిందే, క్షమాపణలు చెప్పాల్సిందే. దీనికి సహకరించిన మా నాన్నగారికి, లాయర్ సార్ గారికి నా ధన్యవాదాలు. పర్యావరణాన్ని కాపాడుదాం. నాకు అందరూ మద్దతుగా నిలవండి, సపోర్ట్ చేయండి. కోనసీమ జిల్లా అల్లవరం మండలం రవితేజ జూనియర్ డిగ్రీ కాలేజీలో తెలుగు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వారి యొక్క కవితలను వినిపించి తెలుగు యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్ను కోనసీమ జిల్లా కళావేదిక కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా కళాకారులందరినీ అభినందించి సత్కరించారు. జిల్లా కార్యవర్గం మరియు కోనసీమ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవ సంబరాల పేరిట ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు తెలుగు భాష ఔన్నత్యం పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజు రవితేజ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల మధ్య నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మేము తెలుగు భాషా సంబరాలు ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాము. అదే విధంగా 31వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక 600 మంది కవులు, కళాకారులు, రచయితలతో కలిపి తెలుగు తేజం పేరిట ఒక భాషా పురస్కార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. మేము నిరంతర సాహిత్య సేవలో, సాంస్కృతిక సేవలో కూడా ఈ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పాలన, బోధన, జనజీవన రంగాల్లో తెలుగుని అమలుపరచాలి. కోర్టు ఉత్తర్వులు గాని, ఏదైనా జీవోలు గాని విడుదల చేసేటువంటివి విషయంలో పాఠకులకు, ప్రేక్షకులకు, సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యేలా తెలుగు భాషలోనే అన్ని ఉండాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. నిమజ్జనంలో భాగంగా ట్రాక్టర్లో తీసుకెళ్తున్న వినాయక విగ్రహంతో పాటు టపాసులు ఒక్కసారిగా పేలడంతో 10 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఈ ఊరేగింపులో ఒక ట్రాక్టర్లో వినాయక విగ్రహాన్ని, మరో ట్రాక్టర్లో బాణాసంచాను ఉంచి తీసుకెళ్తున్నారు. ఊరేగింపులో జరుపుతున్న బాణాసంచా ట్రాక్టర్లో ఉన్న టపాసులపై పడడంతో భారీ పేలుడు సంభవించింది. We bulletin updates. Keep watching A1 TV Telugu News.